ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు ఇన్‌స్టాలో అది ఇది చెప్పని అన్నారు. ఇట్లా ఉంది సిట్యుయేషన్ మాది కూడా సేమ్ సిట్యుయేషన్ అన్నట్టుగా చెప్తున్నా అన్నారు. అంటే మీరు ఇప్పుడు వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పలేని వాళ్ళకి ఎందుకంటే నేను చెప్పిన తర్వాత అది వేరుంటది. దానికి సంబంధించిన కేరింగ్ అంతా కూడా మన వల్ల కాదు అని చెప్పని అన్నారు. రైటే. అంటే అటువంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది డిఫరెంట్‌గా చేంజ్ అయిపోయి, డిఫరెంట్‌గా ఇప్పుడు మారిపోయి వాళ్ళందరూ ఏంటంటే సమాజంలో సొసైటీలో ఇప్పుడు వచ్చేటప్పుడు ఏంటంటే డిఫరెంట్‌గా ఒక వాళ్ళంటూ ఒక విధానాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. మరి అది మంచి పద్ధతి అంటారా? అట్లా చేయడం విధానం అంటే ఎట్లాంటిది? బ్యాడ్‌గా ఇప్పుడు జరుగుతున్నాయి కదా! అట్లా. ఇప్పుడు మనం వాళ్ళకి ఆపలేం కదా! ఇప్పుడు వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మంచిగానే ఉంటది. అరే విగ్ పెట్టుకున్నామా, సారీ కట్టుకున్నామా, ఇట్లా చేసినామా. విగ్ పెట్టుకునేటప్పుడు నీకు నొప్పులేముండవు. చీర కట్టుకున్నప్పుడు నీకు నొప్పులేముండవు. బ్లౌజ్ వేసుకున్నప్పుడు నీకు నొప్పులేముండవు. నీకు అసలు నొప్పులు ఎప్పుడు ఉంటాయి? ఇవన్నీ టెస్ట్‌లకి వెళ్ళేటప్పుడు ఇవన్నీకి నీకు నొప్పులు ఉంటాయి. చీర ఎవరు కట్టుకుంటారు? ఎవరైనా కట్టుకోవచ్చు చీర. సరే అరే ఒక షో ఉందా అంటే చీర కట్టుకొని మగాడు కూడా చీర కట్టుకొని వెళ్ళిపోవచ్చు. సర్జరీ చేయించుకోలేరు. ఒక నార్మల్ ఒక నరం కట్ అయితేనే మనిషి చచ్చిపోతారు. అట్లాంటిది 36 నరాలు కోయించుకున్నాం. మాకు ఎట్లా ఉండాలి? మళ్ళీ ఆ కోయించుకున్నాం అది సపరేట్. మళ్ళీ ఇదే వీళ్ళు ఫలానా వాళ్ళు వీళ్ళు కోయించుకున్నారని చెప్పి ఒక్క చిన్న మాట ఇంత ఉంది కానీ ముందట మా ఫీలింగ్స్ అర్థం చేసుకోరా? వీళ్ళు ఎందుకు ఇట్లా మారిపోయారు? అరే వీళ్ళకి ఇట్లా ఫీలింగ్స్ ఉన్నాయి మారిపోయారు. ఒక అమ్మాయిలాగా చూడండి. అరే వీళ్ళు ఫలానా అని చెప్పి చెప్పడం ఎందుకు? మీ ఇంటికి వచ్చి ఏ రోజైనా మీరు డబ్బులు అడిగానా? లేదంటే మా ఇంట్లో తిండి లేదని చెప్పి మీ ఇంటికి వచ్చి తిన్నానా? లేదు కదా. నా లైఫ్ నా ఇష్టం. ఇప్పుడు కూడా ఏమైనా ఉంటే కింద కామెంట్స్ మీద ఇంత పెద్ద పెద్ద లిస్టులు ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు సొసైటీకి అంటే సొసైటీ అని కాదు యాజ్ ఎ గవర్నమెంట్కి చెప్పాలనుకున్నా కానీ లేదా సొసైటీ చెప్పాలనుకున్నా మీ మోటివ్ ఏం చెప్పాలని తలుచుకున్నారు? సొసైటీకి చెప్పేది అయితే నేను ఒకటే చెప్తాను. ఈవెన్ వీఆర్ హ్యూమన్స్. మాకేం ఇది లేదు. మేము కూడా ఒక మనుషులమే. మాకు కూడా చేగిలి కోసి రక్తమే వస్తుంది. మాకు కూడా కోపం ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇప్పుడు మా వాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అంటే దానికి కారణం మీరే. మీరు పైనుండి కిందకు చూడడం, అరే వీళ్ళు ఫలానా వాళ్ళు, అలా వీళ్ళు ఫలానా చెప్పే బదులు అరే నాన్న ఈ మనుషులు ఇట్లా మారిపోయారు, నాన్న వీళ్ళకి కూడా ఒక రెస్పెక్ట్. నువ్వు ఎట్లా నీ కొడుకుకి నేర్పిస్తే నీ కొడుకు ముంగట వెళ్ళి అట్లా నేర్పుతాడు. అరే వీడు ఫలానోడు, అరే వీడు ఇట్లా, అరే వీడు అట్లా అంటే మాకు కోపం రాదా? కోపం వచ్చి అందరి మెంటాలిటీ సేమ్ ఉండాలని లేదు. ఇప్పుడు నాకు ఎవరైనా అంటే నేను కూల్గుండి నేను నా బాధ నేను నా లోపలనే పెట్టుకుంటాను. బయట నేను చూపించలేను. కొంతమంది తట్టుకోలేరు బాధ, బయట చూపిస్తారు. అందుకోసం మా వాళ్ళు గలీజ్ అంటారు. గవర్నమెంట్కి చెప్పేది ఒక్కటే నేను ఏంటంటే మా వాళ్ళలో చాలామంది మంచి మంచి స్టడీస్ చేసుకున్నారు, మంచి మంచి ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, మంచి మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుండి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. స్టడీస్ ఉంటే జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వండి. సరే ఇప్పుడు నేనే చెప్తున్నా, నాకు పర్సనల్గా వచ్చాయి ఛాన్సెస్, దాంట్లో కొంచెం డిఫరెంట్గా మాట్లాడారు. అది నాకు నచ్చకనే గమనుండు. అంటే ఇందులో జనరల్గా మీరు చెప్పుకున్న ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే ఆ ప్రాసెస్కి వచ్చేటప్పుడు అంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పని కూడా మీరు అన్నారు. అంటే కొన్ని లక్షల్లో. లక్షల్లో అంటే మరి అది ఎట్లా మీరు బేర్ చేశారు? నేనేం బేర్ చేయలేదు. చెప్పాను కదా మా మమ్మీ అన్నీ చూసుకుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఫుడ్కి సంబంధించి సర్జరీ సంబంధించి మెడిసిన్స్కి నేను చెప్తున్నాను కదా, ఒక కన్న తల్లి కూడా అంత ప్రేమగా చూసుకోలేరు. అంటే నా ముందైతే లేరు, ఎవరు అట్లా చూసుకోలేదు. మా మమ్మీ నేను బెడ్ మీద వాష్రూమ్కి వెళ్ళినా చేతులతో క్లీన్ చేసింది. నాకు మెడిసిన్స్ నైట్ 2 o'clock కూడా లేచి మెడిసిన్స్ వేసిన టైం ఉంది. నాకు నొప్పి లేస్తుంది, ఇట్లా నేను పట్టుకుంటున్నా, అసలు నా ఒక్క జరుపు ఇట్లా మూమెంట్కి కూడా మా మమ్మీ లేచింది. సో నా సర్జరీ ఖర్చులు అంటున్నారు మీరు, అది మొత్తం మా మమ్మీ చేసుకుంది. మొత్తం 10 lakhs దాకా వచ్చింది ఖర్చు. జనరల్గా ఇప్పుడు ఇట్లా సర్జరీ అవ్వాలంటే ఖర్చు పెట్టాలంతా అట్లా అని కాదు. అంటే సర్జరీస్లో కూడా 2 వెరైటీస్ ఉంటుంది. ఓకే, ఇందులో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. సో నాదనేసి నేను కొంచెం ఫ్యూచర్కి కూడా సెక్యూర్ అయినట్టు చేసుకున్నాను నేను. ఓకే ఓకే, అందులో కూడా టైప్స్ డిఫరెన్సెస్ ఉంటాయి, టైప్స్ డిఫరెన్స్ ఉంటాయి, ప్యాకేజెస్ ఉంటాయి దాంట్లో కూడా. ఇంత లక్షలు అని చెప్పి. ఓకే, ఇప్పుడు మీకు ఏమైనా మూవీ ఆఫర్స్ కానీ లేదంటే లైక్ అట్లా ఏమైనా వస్తున్నాయా?
అట్లాంటి ఏమైనా వచ్చినాయా మీకు? వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. ఎవరెవరో మెసేజ్లు చేస్తూ ఉంటారు, నేను డైరెక్టర్ని. సరే, వాళ్ళ మెసేజెస్ చూసి వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఏదో ఒక సెలబ్రిటీస్ పక్కన ఒక 5-10 ఫొటోస్ ఉంటాయి. దాని తర్వాత నేను డైరెక్టర్ని, నేను ఇట్లా చూద్దాం అనుకుంటున్నాను, మీ బాడీ ఇది చెప్పండి నాకు, మీ మెజర్మెంట్స్, మీ బర్స్ట్ మెజర్మెంట్స్ చెప్పండి, మీ హిప్ మెజర్మెంట్ చెప్పండి, మీ థైస్ మెజర్మెంట్ చెప్పండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంటే నమ్మట్లేదా? అంటే నమ్మకం రావట్లేదు. రైట్. అంటే ఇంట్రెస్ట్ ఉందా మీకు యాక్టింగ్ చేద్దామని? ఇంట్రెస్ట్ ఉందండి, అంటే ఏ రోల్స్, అంటే ఎట్లా చేద్దామని రోల్స్? ఏ క్యారెక్టర్ అయినా ఓకే, నాట్ యాజ్ అ బోల్డ్. సరే, రైట్. అయితే మీరు బాగా చెప్పారు, ఇప్పుడు దొరికారు. నేను దొరుకుతా అండి, దొరికినట్టు దొరుకుతా కానీ దొరకను. సరే చూద్దాం, చూడండి. ఇప్పుడు ఒక ఆడిషన్ చేస్తా. ఇప్పుడు ఆడిషన్స్ ఇప్పుడా? సరే అండి, చేయండి. రెడీయా? అంటే మీకు యాక్టింగ్ తెలుసు కదా, ఇప్పుడు నవరసాలు అని చెప్పని అంటారు, అవి తెలుసుగా మీకు? నవరసాలా? తెలియదండి, మీరు ఒకసారి చేసి చూపించండి. అట్లా కాదు, మాకు తెలుసులేండి. మీరు యాక్టర్ అవుదాం అని చెప్పని అనుకున్నారు కాబట్టి చెప్పండి. ఓకే, అంటే నేను కొన్ని అడుగుతాను, ఆ ఎమోషన్తో యాక్షన్తో చేసేయండి, ఓకేనా? సరే, రౌద్రం చేయండి. అంటే ఐ మీన్ యాంగ్రీ. రౌద్రమా? అంత ప్యూర్ తెలుగు రాదండి. యాంగ్రీ డైలాగ్ ఏం డైలాగులు చెప్పాలి? అంటే ఒక డైలాగ్ ఆడిషన్ ఎట్లా అడుగుతారు, మీరు ఓన్ గా చెప్పాలి డైలాగు. నీకు ఇన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? నాకు నవ్వొచ్చేది నీకు చూస్తుంటే. అంటే ఒక డైలాగ్ మీరు చెప్పండి, సో దట్ ఐ క్యాన్ కాపీ. డైలాగ్ నేను చెప్పాలంటే ఇప్పుడు మరి అదంత పెద్ద ఇది అయిపోతుంది, మీరే ఓన్ గా చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాను నీకు నాకు కాల్ చేయొద్దని, ప్రతిసారి ఎందుకు కాల్ చేస్తావు? నీకు అంటుంటే మీ ఫ్యామిలీ వాళ్ళకి కాల్ చేసుకో, నాకు ఇంకా కాల్ చేయకు, సరేనా? అర్థమైందా? నాకు నవ్వు వస్తుంది, మీకు నువ్వు నవ్వుతున్నారు లోపల. నేను అసలు నవ్వలేదు. అట్లా కాదండి, మీరు ఏదో స్క్రిప్ట్ ఇవ్వండి, సో దట్ ఐ క్యాన్ ఫాలో అప్. సరే అయితే ఓకే, రౌద్రం మీకు సరిగ్గా రావట్లేదు. సరే, రావట్లేదా? ఇప్పుడు మీ హీరోలో క్రష్ ఎవరు, వారికి మీరు ప్రపోజ్ చేయండి. ఎట్లా చేస్తారు? విత్ ఎక్స్ప్రెషన్స్ తో కావాలి నాకు, ఓన్ గా మీరు డైలాగ్ చేయాలి. రైట్. నా క్రష్ అంటే నాకు శౌర్యం చాలా ఇష్టం. అవునా? సూపర్ అసలు. రైట్. అయితే ఇప్పుడు నాగేశ్వరరావు గారికి మీరు ప్రపోజ్ చేయాలి ఇప్పుడు. రెడీ? విత్ ఎక్స్ప్రెషన్స్ తో యాక్షన్. ఫస్ట్ టైం ఇంకో మూవీస్లో చూసిన, నాకు రావట్లేదండి. చెప్పండి. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. ప్రతిసారి మాకు మూవీస్లో చూసినప్పుడు ఏదో అనిపిస్తుంది, కానీ చెప్పేద్దాం అనుకుంటాను, కానీ చెప్పలేకపోతున్నా. ఎట్లా చెప్పాలి? ఐ లవ్ యూ. నేను నటించలేనండి, రీల్స్ అంటే నేను నటిస్తాను, నాకు డైలాగ్స్ ఉంటాయి, నేను నార్మల్గా నేను చేయలేకపోతున్నాను, సారీ. ఇన్స్టాగ్రామ్ లో అన్ని రీల్స్ పెట్టి ఇప్పుడు కూడా రీల్ పెట్టాను, నేను చేసి పెట్టేస్తాను, కానీ ఓన్ డైలాగ్స్ నేను చేయలేను. మరి ఎలా? మరి ఆఫర్ వచ్చినప్పుడు చేయాలి కదా, అప్పుడు వాళ్ళు ఇస్తారు ఆ డైలాగ్స్. సూపర్. అయితే గ్రేట్ అండి, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ అనేది ఏంటంటే ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో బాధల నుంచి, కష్టాల నుంచి, అంటే ఉన్న ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, బంధాలు కానీ, వీటన్నిటికి దూరంగా ఉండి, అంటే మీరు చెప్పిన దాన్ని చూస్తుంటే అందరూ ఒకవైపు మీరు ఒకవైపు అన్నట్టుగా మీరు మాట్లాడారు. అందరు కాదు, మొత్తం అందరు ఒకవైపు, మొత్తం ప్రపంచం ఒకవైపు, మేము ఒకవైపు. మేమేం చేసినా ప్రపంచానికి తప్పే అనిపిస్తుంది, కానీ మాకు అది కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళకి కరెక్ట్ అనిపించినప్పుడు అది మాకు తప్పు అనిపిస్తుంది. అటువంటి సిచ్యువేషన్స్ లో కూడా మీలాంటి వాళ్ళు చాలా మంది ఏంటంటే ఓన్ గా వాళ్ళ సెల్ఫ్ గా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకొని వాళ్ళగా ఓన్ గా చాలా మంది మంచి స్టడీస్ లో కానీ, మెడికల్స్ లో కానీ, అంటే ఐ మీన్ డాక్టర్స్ కానీ, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇట్లా మీరు ఇప్పుడు ఎంత ముందుకు వెళ్ళడానికి ట్రై చేసినా ఆ పాయింట్ అనేది ఉంటుందండి, సరేనా? ఇప్పుడు బ్యూటిషియన్ అంటారు, సరే నేను బ్యూటిషియనే, ఓకే, నేను కొంత మేకప్ వేయడానికి వెళ్తాను. మేకప్ వేయడానికి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న ఫైన్ ఉంటుంది, పెళ్లి కూతురు ఫైన్ ఉంటుంది, కానీ వాళ్ళ బామ్మలు ఏందే వాళ్ళకి పిలిచారు, నీకు ఇంకా వేరే ఎవరు దొరకలేదా, వాళ్ళే దొరికారా, అది ఇంత ఎతికినా పార్ట్ కానీ జెండర్
జెండర్ ఒకటి. ఓకే, అంటే ఇట్లాంటివన్నీ కూడా ఫేస్ చేసుకుని మీరు ఇంకా ఇంట్లో స్ట్రాంగ్ గా ఉన్నారంటే చాలా గ్రేట్. స్ట్రాంగ్ అవ్వాలి, ఎందుకంటే సర్జరీకి వెళ్ళేటప్పుడు నా మమ్మీ వాళ్ళు నాకు 2 years తీసుకుంది దీనికోసమే. సర్జరీకి వెళ్ళేటప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనుకునే వెళ్ళాను, ఇవన్నీ నాకు ఇలా లైఫ్లో వస్తాయి. ఇప్పుడు నేను సర్జరీకి వెళ్ళాక నా ఫ్యామిలీ వాళ్ళు నాకు దూరం అయిపోతారు, అవన్నీ నాకు ఫస్ట్ తెలిసే నేను ఈ స్టెప్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు అంతా ఓకే ఫ్యామిలీలో అంతా మీ మమ్మీ కానీ మీరు అమ్మమ్మ వాళ్ళు అందరూ యాక్సెప్ట్ చేశారు కానీ భయపడతారు, అంటే బయట చెప్పుకోవడం. సో ఏదో నా ఛాన్స్ వచ్చింది అనుకోండి, సో అందరి ముందు ఓపెన్ అయిపోతే అది కొంచెం బాగుంటుంది. ఓకే అండి, సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి మీరు ఏంటంటే అంటే జనరల్గా మేము వచ్చేటప్పటికి ఏ రకంగా అడిగినా కానీ ఎలా అడిగినా కానీ దాన్ని ఏంటంటే ఓపెన్గా మీరు చెప్పి, ఎందుకంటే అది దాచుకున్న విషయం కాదు, అది చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు, కానీ అందులో ఉన్న బాధ ఎలా ఉంటుంది అనే దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా చాలా గ్రేట్. మాకు కూడా చాలా రెస్పెక్ట్. చెప్పడం చాలా ఈజీ అండి, సర్జరీ కదా అరే అయిపోద్ది, అది ఇది మెడిసిన్స్ తీసుకున్నా అయిపోద్ది కాదు. ఇప్పుడైనా కొంచెం మెడిసిన్స్ వస్తున్నాయండి, పాతకాలంలో అట్లా లేదు. ఇట్లా ఫస్ట్ పాతకాలంలో చాలా రేర్ ఇట్లాంటి కేసెస్ ఇట్లా అవుతున్నారంటే వాళ్ళకి సపరేట్గా ఉండిపోతుండే. ఇప్పుడు అట్లా ఏం లేదు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అందరు ఇట్లనే అవుతున్నారు. ఇంకోటి మీరు మోడలింగ్ కూడా చేస్తున్నారు, అది యాక్చువల్లీ నాకు ఛాన్స్ వచ్చింది, లైక్ ఆఫర్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ త్రూ. సో వాళ్ళది ఇది ఉండే ఇన్స్టిట్యూట్ ఉండే, సో ఇట్లా మా ఇన్స్టిట్యూట్కి మేము ఫస్ట్ టైం ఇట్లా ట్రాన్స్జెండర్స్కి తీసుకొని చేద్దాం అనుకుని కొత్త థీమ్ ట్రై చేస్తారా అంటే సరే అని చెప్పాను. ఓకే, సూపర్. మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అన్ని కూడా మంచిగా యూజ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, గ్రేట్ టు సీ యూ అండి. మళ్ళీ మీకు కూడా చూడడం అండి కొత్త ఛానల్ జాబ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, ఇప్పుడు మన నిషిక గారు ఏ విధంగా చెప్పారు అంటే తన లైఫ్ లో వచ్చేటప్పటికి ఎన్ని కష్టాలు ఉన్నా కానీ, ఎన్ని బాధలు ఉన్నా కానీ వాటన్నిటిని కూడా తను ఫేస్ చేసి వచ్చి ఇప్పుడున్న సొసైటీకి ఏంటంటే ఒక ఆదర్శంగా అయితే మాత్రం నిలవడం జరుగుతుంది. అదేవిధంగా రేపు రాబోతున్న తరంలో కూడా ఏంటంటే తను మంచి పొజిషన్కి వెళ్ళి మంచి స్థాయిలో ఉంటారని చెప్పి చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పడం జరుగుతుంది. అంటే ఇటువంటి వారు ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ఇలా చేయడం అనేది చాలా గ్రేట్ గా అనిపిస్తుంది. మనం చూసే కళ్ళల్లో కూడా ఏంటంటే, మనం చూసే దృష్టిలో కూడా ఏంటంటే మార్పు మనలో ఉంటుంది, అది మనం చూసే దాంట్లోనే ఉంటుంది. కాబట్టి సో మనం కూడా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకంటూ ఇక్కడ ఒక స్థానం ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఒక స్థానం అంటూ ఉంది కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళు కూడా మనం గౌరవించాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. మళ్ళీ మీ ముందుకు మరో ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తుంది. హాయ్ ఆల్, దిస్ ఇస్ నిషిక. మీరందరూ చూస్తుంది స్వర్ణ మీడియా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.